అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైతు రుణమాఫీకి సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటికీ పట్టా పాస్ పుస్తకం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడంతో రైతుల ఆలోచన విధానం ఎలా ఉంది ఒకసారి వాళ్ళనే కనుక్కుందాము. మనం ఇక్కడ జనగామ జిల్లా మరిగాడి మండలంలో కొంతమంది మహిళలు నాట్లు వేసుకుంటున్నారు. ఎందుకంటే చాలామంది చదువుకున్న వాళ్ళు వాళ్ళ ఆలోచన విధానం ప్రకారం ఎన్నో చెప్తా ఉంటారు. కానీ నిజంగా రైతులు ఎట్లాంటి వాతావరణం ఉంది, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల వల్ల వాళ్ళు సంతోషంగా ఉన్నారా ఒక్కసారి మనం చూద్దాం. రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మహిళలు నాట్లేయడానికి వచ్చారు, వీళ్ళతో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, మీ పేరేంటమ్మా? నా పేరు రజిత. ఎట్లా ఉంది రైతు రుణమాఫీలు చేస్తామని చెప్పి అంటున్నారు. రేపటి నుండి ₹1,00,000, ఆగస్టు 15 లోపు మిగిలిన ₹1,00,000 కూడా రుణమాఫీ చేస్తాం, 2 లక్షలు చేస్తాం అని చెప్పి అంటున్నారు. ఏమనిపిస్తుందమ్మా మీకు? చెయ్యాలి, అన్నీ చేయాలి సారు, మంచిగా చేయాలి. మాకు నీళ్ళు లేవు, మా మరిగల నీళ్ళు ఏం లేవు. ఇగో వేరే ఊర్లోకి వచ్చి పని చేసుకుంటున్నాం, కూలి పని. ఏం పని లేదు మాకు. ఓకే ఓకే. రుణమాఫీ మీకున్న పట్టా పాస్ పుస్తకం ఉందా మీకు? ఓకే. అప్పు ఉందా దానిలో? అప్పు ఏం లేదు సార్, ఏం లేదా? ఏం లేవు. ఓకే, మరి తీసుకోపోయినావు? భయం. ఓకే ఓకే. అయితే కొంతమంది పాపం వాళ్ళు ఏంటంటే ₹1 తీసుకున్నా కానీ గ్రామాలంటేనే ఒక ఆత్మాభిమానం ఉన్నటువంటి వాతావరణం ఉంటుంది. ప్రస్తుతానికి రైతులు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ పని కూడా కొద్దిగా మన వల్ల జాప్యం జరుగుతుంది. చెప్పండి అమ్మా, మీకు పట్టా పాస్ పుస్తకం ఉందా? దాని మీద ఏమైనా అప్పు తీసుకున్నావమ్మా? లేదా? మీరు అందరికంటే ధనవంతులు ఉన్నట్టుంది, అందుకే అప్పులు లేకుంటున్నారు. అయితే ఓకే ఓకే. అయితే అప్పు తీసుకోవాలంటే కూడా భయమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఒక్కసారి రైతుల దగ్గరికి వెళ్తే అసలైనటువంటి ఆలోచనలు వాళ్ళ దగ్గరే ఉంటాయి. వాళ్ళు ఎందుకంటే అనేక ఇబ్బందులు అయితే వాళ్ళు పడుతూ ఉంటారు. రైతులతోటి మాట్లాడడం, అలాగే కష్టపడేటువంటి వాళ్ళ దగ్గర నిజమైనటువంటి ఆలోచన విధానం ఉంటుంది. చెప్పండి అమ్మా, మీకు అప్పు ఉన్నది రైతు. ఓకే, ఎంత ఉందమ్మా? ఎంత ఉందో లక్ష అందులో చూలేదు సార్. ఓకే, పట్టా పాస్ పుస్తకం ఉంది కదా, ఇప్పుడు మీకు రుణమాఫీ అవుతుంది కదా? కావాలని ఉంది. ఇప్పుడు ₹1,00,000 మనం పనిచేస్తే చేయగలుగుతామా? చేయగలం సార్. కావాలి మాకు, మాఫీ కావాలి, నీళ్ళు రావాలి, చెర్లకు పంట లేదా ఏం లేదా. ఓకే, 2 లక్షల వరకు చేస్తా అన్నారు. ₹1,00,000 మిత్తితో కలిపి ఇంకా ఎంతైనా చేస్తా అంటున్నారు కదా? కొన్ని అయితే మొత్తానికి సంతోషం అనిపిస్తుంది ₹1,00,000 రుణమాఫీ అవ్వడం. ఓకే ఓకే. మరి కొంతమంది అంటే అన్ని సమస్యలు ఉంటూనే ఉన్నాయి. ఒక్కసారి మనం ఎందుకంటే పొలంలో కొంత వెళ్తున్నప్పుడు కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది, కానీ అయినా వెళ్దాం అసలు. ఎందుకంటే బయట ఉన్న వాతావరణానికి నిజమైన రైతుల దగ్గరికి వెళ్తే ఎందుకంటే కష్టం. ఎందుకంటే వీళ్ళు కొన్ని సందర్భాల్లో పంట పొలాల్లో పని చేసుకుంటూ నీళ్లు లేక బయట పొలాలకు కూడా వాళ్ళు కూలీలుగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఆ ఇబ్బందులు మాత్రం వాళ్ళకే తెలుస్తాయి. ఎట్లా ఉందమ్మా, రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి అంటున్నారు, రేపటి నుండి ₹1,00,000 రుణమాఫీ చేస్తామంటున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? మీకు ఉన్నాయి అప్పులు? ఉన్నాయండి. ఎంత ఉందమ్మా? ఇక ఎంత ఉన్నాయో మా ఆయనకే తెలుసు, కానీ ఉన్నాయి. కానీ అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎట్లా చేసినా విలుసుతో అట్లా చేసి మళ్ళీ అట్లా రైతులకు మళ్ళీ అట్లా డబ్బులు ఇచ్చేదంటే జర బాగుపడతారు. లేకపోతే మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ అప్పుడు సగం కొంతమందికి మాపైనా కొంతమందికి మాపిగాలి, అట్లా ఎప్పటికైనా అట్లా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు సుతా చేస్తే అందరికి చేస్తే బాగుంటుంది. అందరూ చేస్తున్నారు, పట్టా పాస్ పుస్తకం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చేస్తా అంటున్నారు. మరి మీకు ఉన్నటువంటి రుణము మాఫీ అవుతుంది, ఎట్లా అనిపిస్తుంది మీకు? సంతోషంగానే ఉంది. ఓకే ఓకే. ఇక్కడ అనేక సమస్యలు ఉంటున్నాయి, కానీ పాపం రైతుల దగ్గర ఎందుకంటే ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్రపంచం ఆధునీకరణ చెందుతున్నటువంటి నేపథ్యంలో రైతులు కూడా వాళ్ళకు అంటే ఈ కష్టం తప్ప వాళ్ళకి ఇంకా ఏం పని తెలియదు, మాయ మాటలు తెలియదు, మోసాలు తెలియదు. తెల్లారు లేస్తే కష్టపడినటువంటి వాళ్ళు అంటే పొద్దున్న దాకా పని చేస్తేనే వాళ్ళు 4,000 నోట్లకు వెళ్ళేటువంటి పనిది, సొంత భూములు ఉండే కూడా కూళ్ళలకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి రైతులందరూ కూడా వాళ్ళు వ్యవసాయ పనులకు వెళ్తుంటే మహిళలు మాత్రం ఇక్కడ కలువ వేస్తున్నారు, నాట్లు కలుపు తీస్తున్నటువంటి పరిస్థితి. ఎట్లా అమ్మా, ఇప్పుడు దాదాపు రైతు రుణమాఫీ అంటున్నారు, మీకుందా భూమి? ఓకే, మీకు పట్టా పాస్ పుస్తకాలు ఉన్నాయా? రైతు రుణమాఫీ చేస్తా అంటున్నారు, ఎట్లుంది? చెయ్యాలనే కోరుకుంటున్నా సార్. నేను అనాథ లెక్క బతుకుతున్నా, నాకు 30 గుంటలు ఉన్నది, 30,000 అప్పు ఉన్నది, అది రుణమాఫీ కావాలని కోరుకుంటున్నా. అయితే పట్టా పాస్ పుస్తకం అంటే ప్రతి ఒక్కటి మనకు చేస్తా అన్నారు. రుణమాఫీ అంటే ఫస్ట్ గత ప్రభుత్వము ₹1,00,000 అన్నారు, 6 గ్యారంటీల హామీలతోటి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రుణమాఫీ 2 లక్షలు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పడంతో రైతుల్లో కూడా కొంత సంతోషం అయితే కనిపిస్తుంది. చెప్పండి అమ్మా, మీకు ఎంత ఉంది అప్పు? మాకు ₹1,00,000 సార్. ఓకే ఓకే. పట్టా పాస్ పుస్తకాలు ఉన్నాయి కదా? ఓకే. అంటే ఇప్పుడు మొత్తం మా మామయ్య పేరు మీద ఉన్నాయి. ఓకే ఓకే. ఇప్పుడు మీకు రుణమాఫీ అయితే వర్తిస్తుంది.
లక్ష రూపాయలు మాఫ్ అయితే కదా. ఏమో కాలే మరి ఇప్పటి వరకు అయితే కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు కావాలని కోరుకుంటున్నాం. అప్పుడు కానోళ్ళందరికీ కూడా ఇప్పుడు అవుతున్నాయట. ఇప్పుడు మీ మరిగడినే తీసుకుందాము. మీ మరిగడిలో ఇప్పుడు మీ మరిగడి గ్రామాలస్తులతోటి మాట్లాడొచ్చినాము. 600 మంది పట్టా పాస్ పుస్తకాలు ఉంటే గతంలో 20 మందికి అయినాయని చెప్పి అంటున్నారు. ఈసారి అందరికీ అవుతున్నాయి, అందుకే సంతోషం వ్యక్తం చేస్తున్నాం అని చెప్పి మీ వాళ్ళతో కూడా మాట్లాడొచ్చినాము. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు కాలేదు సార్, మాకు ఇప్పుడు కావాలి. ఇప్పుడు అయితే చెరువు రింపాలి, మా ఊరికి రోడ్లు వేయాలి అంతే. ఓకే ఓకే. అందరికి రుణమాఫీ కావాలి, రోడ్లు వేయాలి, మా ఊరు చెరువు రింపాలి. ప్రతి పట్టా పాస్ పుస్తకం అంటే ప్రతి ఒక్కరికి రుణమాఫీ అంటున్నారు. ఎట్లా అనిపిస్తుంది? నిజం ఒకవేళ నిజంగా రుణమాఫీ చేస్తే మంచిదే కదా? మంచిదే, అందరికి కావాలి, అది అందరికి మంచి పద్ధతి కదా. ఓకే ఓకే. అయితే ఇక్కడ వీళ్ళ ఆలోచన విధానం ఏంటంటే ఇప్పుడు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి నా ఒక్కదాని కాకుండా మిగిలిన నలుగురు కూడా అయితే బాగుంటుంది అన్నది వాళ్ళ సంతోషం. ఎందుకంటే నలుగురు సంతోషాన్ని కూడా చూసేటువంటి వాతావరణం పల్లెటూళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఏంటంటే తాను తినడమే కాకుండా నలుగురితో కలిసి పంచుకుంటే ఎంత బాగుంటుంది అన్నది కూడా వాళ్ళ మాటలో కనిపిస్తుంది. ఎందుకంటే పండుగలు పబ్బాలు కూడా నలుగురు కలిసి చేసుకుంటే ఒక అవ్వ ఉన్నది మంచిగా. అమ్మ ఎన్న నుంచి పని చేస్తున్నావు నువ్వు, ఇంత కష్టపడుతున్నావు? కష్టానే పడతాను, కష్టపడకుండా టేబుల్ పెడతారు సారు, పెట్టేటోళ్ళు లేరు కదా సార్ మాకు, అందుకనే రుణమాఫీ కావాలి. మాకు కూడా 6,000 ఉన్నాయి అందులో. నీకు 6,000 కాదు 60,000 ఉన్నాయి తట్టున్నాయి. మరి ముందే అప్పు తీసుకోపోయినావు? ముందాలు తీసుకుంటే మరి ఇప్పుడు అది ఏరిపోతే మళ్ళీ ఇస్తావా అని అడుగుతున్నాం. ఇప్పుడు తీసుకో, ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ప్రభుత్వం తీసుకో, ప్రభుత్వం దగ్గర నుంచి మళ్ళీ అప్పులు ఇస్తారు, తీసుకో, మళ్ళీ వచ్చే గవర్నమెంట్ మళ్ళీ కూడా రుణమాఫీ చేస్తుంది. అయితే ఇక్కడ ఎందుకంటే పాపం వాళ్ళ ఆలోచన విధానాన్ని కూడా మనం గమనించవచ్చు. ఎందుకంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ గ్రామాల్లో అనేక సమస్యలు ఉంటాయి, కానీ ఆ సమస్యలతోటి చిన్న చిన్న సమస్యలతోటి అప్పులు కూడా చేసి ఉన్న పాస్ పుస్తకము పట్టా పాస్ పుస్తకాలు కూడా తనఖా పెట్టి బయట కూడా చేసేది. కానీ ప్రభుత్వ బ్యాంకులలో కూడా తనఖా పెట్టినటువంటి వాటికి కూడా రుణమాఫీ ఇస్తున్నారు, ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తున్నారన్నటువంటి వార్తలు కూడా ప్రతి మహిళకి అలాగే ప్రతి రైతుకి కూడా సంతోషాన్ని ఇచ్చే విధంగా ఇక్కడ మనకు గ్రామాలలోకి వెళితే స్పష్టంగా కనిపిస్తుంది. మరిగడి చుట్టుపక్కల జనగామ జిల్లాలో ఉన్నటువంటి వాతావరణం కూడా ఒక సంతోషపూరితమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. అందరూ తమకు రైతు రుణమాఫీ చేయాలన్నటువంటి ఆలోచన వాళ్ళు చేస్తున్నారు. ఇక మనం చివరిగా ఒకసారి మాట్లాడదాము. వీళ్ళు పనులు ముగించుకుంటున్నారు. చెప్పండి అమ్మా, రైతు రుణమాఫీ చేస్తున్నా అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది, ఎట్లా అనిపిస్తుంది? 1,00,000 రూపాయలు మొదటిగా అంటే మొత్తం 2 లక్షలు చేస్తా ఉంటుంది. చేస్తే ఏం చేయాలి సార్? మరి నా కొడుకులకు తెలుసు, నాకేం లేదు. నా కొడుకుల పేరు అయింది భూమి, వాళ్ళకి అప్పు ఏం తెచ్చుకురో ఏం చేసుకురో. మరి కొడుకులు ఇస్తలేరా నీకేం? ఏం ఇస్తే అంది ఇవ్వకుంటే ఏంది ఇప్పుడు చెప్పాలా నీకు సార్? చాలా మంచి కూడా సారు. పెన్షన్ వస్తుంది కదా? వస్తాను సార్. పెన్షన్ ఎందుకు వస్తలేమా నీకు? నాకు ఇంకా వస్తలేదు, 60 ఏళ్ళు అయినా ఇంకా పింఛన్ వస్తలేదు. ఏమో ఇస్తలేరు, ఎన్నో అట్లా ఇచ్చినా కానీ ఇస్తలేరు సారు. అయితే ఈసారి మళ్ళీ ఒకసారి అధికారులని మీ ఊళ్ళో నెలని కలవండి. మరి కొత్త అప్పటి నుంచి వస్తలేదని చెప్పి, ఎందుకంటే కొత్తగా పెన్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఓకే. అయితే ఇక్కడ అనేక సమస్యలు, ఎందుకంటే గ్రామాలలో కూడా కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. ఇక్కడ ఇంతకుముందు మనకు ఒక అతను చెప్పినటువంటి విధంగా ప్రభుత్వము ఉత్సాహంతో రైతులకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా ఆ ఫలాలు ప్రజలకు అందడంలోనే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటున్నాయి. ఎందుకంటే ఎంత ఇనిషియేషన్ తీసుకున్నారో అంతే ఉత్సాహంగా కూడా రైతులు కూడా ఉండే విధంగా చేయాలంటే ఒక ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి. పట్టా పాస్ పుస్తకం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయాలన్నటువంటి ఒక సంతోషం అయితే వాళ్ళలో కనిపిస్తుంది. కానీ అధికారులు మళ్ళీ ఏమన్నా మ్యానిపులేట్ చేసేటువంటి అవకాశం ఉందన్నటువంటి భయోందోళనలు కూడా ఒకవైపు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ప్రభుత్వ పెద్దలు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అధికారులు కూడా తూచ తప్పకుండా రైతులకు ట్రాన్స్పరెన్సీగా వాళ్ళకు అందించినప్పుడే నిజమైనటువంటి ఆనందం తమలో కనిపిస్తుందన్నటువంటి ఒక ఆలోచనలు కూడా రైతులు చేస్తున్నటువంటి పరిస్థితి. జనగామ జిల్లా మరిగడి నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.